Audio Jungle. Audio Jungle. అన్నారా ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసు కదా, ఈయన ఎవరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన బర్త్డే కాబట్టి ఈరోజు మన ఊర్లో పిల్లలు ఉన్నారనమాట, ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి ఒక 2 క్వశ్చన్స్ సరదాగా అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారు. పిల్లలు కరెక్ట్ క్వశ్చన్ చెప్పారనుకో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇద్దాం, సరేనా? వచ్చేయండి అమ్మ. మా ఊరి పిల్లలందరినీ తెచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుదాం, ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. అందరు రెడీయా? ప్రైజ్ మనీ ఉంటుంది, అందరూ కరెక్ట్ ఆన్సర్లు చెప్పడానికి ట్రై చేయండి, సరేనా? తమ్ముడు రెడీయా? ఇది ఎవరు? ఇంకోసారి ఈయనేం చేశారు? స్వాతంత్ర కోసం పోరాడారు. అబ్బా, ఎన్నో సంవత్సరం పోనీ, ఎన్నో సంవత్సరంలోనైనా 2019. 2019 అంటే ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం మొన్న. చూడండి, ఈ తమ్ముడిని అడుగుదాం, చాలా బుద్ధిగా కూర్చోండి, ఎందుకంటే నాకు తెలిసి తమ్ముడు ఏదైనా కరెక్ట్ చెప్తాడు అనిపిస్తుంది నాకు తెలిసి. తమ్ముడు ఈయన ఎవరు? పర్లేదు చెప్పు, నీకు తెలుసు. నాకు తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు చెప్పు, పర్లేదు, నీకు తెలిసిన ఆన్సర్ కరెక్టే చెప్పావు, ఇది కూడా చెప్పగలవు. ఎవరు? తమ్ముడు చూడండి, ఎవరు? సుభాష్ చంద్రబోస్. చూడండి, వేసేసాడు బాగా. తమ్ముడు ఇది ఎవరు? భగత్ సింగ్. ఈయన ఏం చేస్తుంటారు? ఫ్రీడమ్ ఫైటర్. కరెక్ట్ చెప్పారు. బాగా ఇష్టమైన వ్యక్తి ఉంటారు, ఎందుకంటే వాళ్ళందరూ సమాధానం చెప్పారు కాబట్టి మీకు కూడా ఈజీ అయిపోతుంది. ఈయన ఎవర్రా? ఎవరు? నువ్వు తురుమ్రా. స్మార్ట్ శంకర్ అండి. చూడండి, స్మార్ట్ శంకర్ ఏ సినిమా చూడు, ఇది కరెక్ట్ గా చూడు, కరెక్ట్ గా ఉన్నాడు చూడు. స్మార్ట్ శంకర్ ఏ ఫ్రేమ్ లో ఎక్కడ ఇంటర్వెల్స్ ఇది రోడ్డు ఎవర్రా? పుష్పరాజ్. ఈయన బిఆర్ అంబేద్కర్ అంట, ఈయన మాత్రం పుష్పరాజు, అల్లు అర్జున్. ఈయన తెలుసు కానీ ఈయన ఇంకా పిల్లలకి ఇంకా అప్డేట్ లేదు. ఈయన ఏ సినిమాలో ఆయన చూసప్పని? సినిమాలోనా, అందులోనైనా ఫైటింగ్ లోనా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫైటింగ్ లోనా? సరిపోయారు ఇద్దరు. ఇది ఒకసారి గట్టి చెప్పే. భగత్ సింగ్ అట. భగత్ సింగ్ అండి ఇది. ఏ సినిమాలో ఉంటారా? పోలీస్. ఎప్పుడు వచ్చింది మన స్వాతంత్రం? 2023. అంటే ఇప్పుడు 2023 నుంచి 2025 స్వాతంత్రం వచ్చింది మనకి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. మనకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం తమ్ముడు? 2050. 2050 మనకు స్వాతంత్రం వచ్చిందట. మన పిల్లలు చెప్తారు 2050, 2025, 2023. ఎవరికి ఎన్నో సంవత్సరం వచ్చిందో తెలుసు.